తేజస్వి గారు, భట్టాచార్య గారు, సాని గారు, మన పిసిసి రామ్జీ గారు, సిఎల్పి షకీల్ గారు, డికే శివకుమార్ గారు, మన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కూటమికి సంబంధించిన సీనియర్ నాయకులు ఎవరైతే స్టేజ్ మీద ఉన్నారో వాళ్ళకి, మీ అందరికీ, నా సహోదరి సహోదరులందరికీ స్వాగతం చెప్తున్నాను. నమస్కారం. అన్నిటికంటే ముందు మీ అందరికీ ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. ఈ యాత్రలో ఇప్పటికీ 4-5 రోజులు అయిపోయింది. మీరు మీ శక్తి అంతా క్రోడీకరించి ఈ యాత్రలో గాలి అంటే మద్దతు ఇవ్వడానికి, ఇది రాజ్యాంగం, ఇది మనం యాత్ర చేయడానికి ఒక మాధ్యమంగా మనం రక్షిస్తూ ఉంది. మీరు మాతో కలిసి ఈ రాజ్యాంగాన్ని రక్షించడానికి, ఓటు రక్షించడానికి, మీ భవిష్యత్తును రక్షించడానికి. సహోదరి సహోదరులారా, ఇది సాధారణమైనటువంటి పుస్తకం కాదు. ఇది దీంట్లో ఒక ఆలోచన ఉంది. ఇది వేల సంవత్సరాల పురాతనమైనటువంటి ఆలోచన. అవును, ఈ పుస్తకాన్ని అంబేద్కర్ గారు, గాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు, పటేల్ గారు ఈ పుస్తకాన్ని స్వాతంత్ర ఉద్యమం అంతా అయిపోయిన తర్వాత 1947 తర్వాత ఇది భారతదేశ రాజ్యాంగంగా చేశారు. కానీ దీనిలో ఒక పెద్ద ఆలోచన ఉంది. అది చాలా పురాతనమైంది. ఈ దేశంలో వేల సంవత్సరాల నుండి 2 ఆలోచనల మధ్య యుద్ధం జరుగుతుంది. ఒకటి రాజ్యాంగానికి సంబంధించిన ఆలోచన. అదేం చెప్తుందంటే, ఈ దేశంలో అందరూ ఒకటే, ఎవరు పెద్దవాళ్ళు కాదు, ఎవరు చిన్నవాళ్ళు కాదు, అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు, స్త్రీలు పురుషులు అందరూ సమానమే. అందరికీ సమానమైనటువంటి అధికారం ఉండాలి. ఈ రాజ్యాంగం అదే చెప్తుంది. అంబేద్కర్ అదే చెప్పాడు. గాంధీ దానికోసమే కొట్లాడాడు, చనిపోయాడు. రెండవ పక్కన అలా ఉండకూడదు అనేటువంటి ఆలోచన. ఒక్కొక్కరికి ఒక్క స్థానం ఇచ్చారు. దళితుల స్థానం సమాజం అందరికంటే కింద. మీకు తెలిసే ఉంటుంది, అంబేద్కర్ గారు అంటరానితనానికి వ్యతిరేకంగా కొట్లాడారు. బీజేపీ వాళ్ళు ఏం కోరుకుంటున్నారంటే, ఈ సమాజంలో దళితులు అందరికంటే కింద ఉండాలి, ఈబీసీలు ఓబీసీలు ముందుకు రాకూడదు, మహిళలకి కొన్ని లిమిట్స్ ఉంటాయి, వాళ్ళు ఆ లిమిట్స్ లోనే ఉండాలి. వాళ్ళకి ఏం కావాలంటే భారతదేశంలో ఉన్న సంపద మొత్తం 10-15 మంది చేతుల్లో ఉండాలి, అన్ని ఒక సంస్థ ఆధీనంలో ఉండాలి, వ్యాపారాలన్నీ అంబానీ అదానీ లాంటి వాళ్ళ చేతిలో ఉండాలి. వాళ్ళు ఈ రాజ్యాంగాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది మీకు బాగా అర్థమై ఉండాలి. ఇప్పటికి ఈ రాజ్యాంగాన్ని ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు రాయలేదు. ఎవరైతే గాంధీ గారు ఈ రాజ్యాంగం కోసం ప్రాణం పెట్టాడు, అతన్ని హత్య చేశారు. గాడ్సే అనే ఆయన గాంధీ గారిని కాల్చి చంపాడు. గాడ్సే ఈ రాజ్యాంగానికి వ్యతిరేకం. అప్పుడు అతను గాంధీ గారిని కాల్చినప్పుడు
అతని మనసులో గాంధీ గారి మీద అంత వ్యతిరేకత ఎందుకు, గాంధీ గారి మీద అంత కోపం ఎందుకు? ఎందుకంటే ఈ రాజ్యాంగం ఆలోచన పరంగా ఉన్నాడు, తన లైఫ్ అంతా ఇచ్చాడు. ఇదే గొడవ జరుగుతుంది. మీరు మిమ్మల్ని ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను. భారతదేశంలో పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయి, మీడియాలు ఉన్నాయి, పబ్లిక్ సెక్టర్ యూనిట్లు ఉన్నాయి. ఇంతకుముందు ఆర్మీలో మీకోసం, దళితుల కోసం, ఆదివాసుల కోసం, వెనుకబడిన వాళ్ళ కోసం, అల్పసంఖ్యాకుల కోసం, పేద మధ్య తరగతి వాళ్ళ కోసం, వాళ్ళందరికీ ఒక మార్గంగా ఉండేవి. నేను మిమ్మల్ని అడగదలుచుకున్నాను, మీకోసం ఈ రోజు ఏ ద్వారం తెరిచిందో చెప్పండి. పబ్లిక్ సెక్టర్ ద్వారా మూసేశారు, ఆర్మీ ద్వారాలు మూసేశారు, వ్యాపార ద్వారాలు మూసేశారు, బ్యూరోక్రసీ ద్వారాలు మూసేశారు. మీకు సంబంధించింది ఏదైతే ఉన్నాయో అన్నిటికి సంబంధించిన ద్వారాలన్నీ నరేంద్ర మోడీ, అమిత్ షా గారు, ఆర్ఎస్ఎస్ బంద్ చేసేశారు. బీహార్ నిరుద్యోగులకు ఒక పెద్ద సెంటర్ ఇది. భారతదేశంలో ఈ ప్రదేశంలోనే అత్యధికంగా నిరుద్యోగులు ఉన్నారు. బీహార్ ప్రతి యువకుడికి ఈ విషయం తెలుసు. ఇది కారణం ఏంటంటే నోట్ బంద్ చేశారు, తప్పు జిఎస్టీ చేశారు. కారణము నరేంద్ర మోడీ గారు మీకు సంబంధించిన సంపద అంతా ఇద్దరు ముగ్గురు సంపన్నుల చేతుల్లో పెట్టేశాడు. వాళ్ళు ఎంత లోన్ కావాలంటే అది తీసుకోగలరు బ్యాంక్ నుంచి. అదాని బ్యాంక్ నుంచి లక్షల కోట్ల రూపాయలు లోన్ తీసుకోగలడు. కానీ బీహార్ కి సంబంధించిన యువకులు ఎవరైనా సరే బ్యాంక్ నుంచి లోన్ అడిగితే చెప్పుతో కొట్టి బయటికి పంపిస్తున్నారు. నిజమా కాదా? బీహార్ రైతులు చచ్చిపోతున్నారు, కానీ బీహార్ బ్యాంకులు వాళ్ళకి లోన్లు ఇవ్వవు. కానీ సంపన్నులకు మాత్రం లక్షల కోట్ల లోన్లు ఇస్తాయి బ్యాంకులు. ఇదే జరుగుతుంది. మళ్ళీ ఆ సంపన్నులకి రుణాలు మాఫీ చేస్తారు, లక్షల కోట్ల రూపాయలు వాళ్ళ రుణాలు మొత్తం మాఫీ చేస్తారు. కానీ రైతులకి రుణాలు మాఫీ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు వాళ్ళ రుణాలు అసలు ఒక్క రూపాయి కూడా మాఫీ చేయరు. బ్రదర్ అండ్ సిస్టర్, మీరు ఇవన్నీ టీవీలో చూస్తున్నారో లేదో తెలియదు. చాలా మంది యాత్రకు వచ్చారు, వర్షంలో ఎండలో అర్ధరాత్రి లక్షల మంది ఇక్కడికి వచ్చారు. అందరూ ఏకమై ఇక్కడికి వచ్చారు. అందరి నోటి నుంచి ఒకటే మాట వస్తుంది, వినండి. మీడియా వాళ్ళు ఎప్పుడైనా చూపించారా దాన్ని? ఎందుకంటే అది మీ మీడియా కాదు, ఇది మీ మీడియా కాదు, ఇది భారతదేశ మీడియా కాదు, పేదల మీడియా కాదు, రైతుల మీడియా కాదు, ఇది సంపన్నుల మీడియా, అదాని అంబానీ మీడియా. అది వినండి. ఇది మీరు సాయంత్రం టీవీ చూడండి, ఇది టీవీలో చూపించరు, ఇది ఎక్కడ కూడా చూపించరు. ఇక్కడ పెద్ద జనసమూహం కనిపిస్తుంది. ఇదంతా పేదల జన సమూహం, కూలీల సమూహం, రైతుల సమూహం. ఇది వాళ్ళు ఎవరు చూపించరు. అంబానీ పెళ్లి అయితే చూపిస్తారు టీవీలో. మీరు చూసారా ఆయన పెళ్లిని టీవీలో? 10-15 కోట్ల రూపాయల కారు అయితే చూపిస్తారు టీవీలో. కానీ బీహార్ ప్రజల యొక్క రైతులు, కూలీలు, వాళ్ళ కష్టాలు ఏవి టీవీలో చూపించారు. ఎందుకంటే అది మీ మీడియా కాదు. ఇప్పుడు కొత్తగా మొదలెట్టారు. ఇది మీకు బాగా అర్థమై ఉండాలి. ఈ రాజ్యాంగం ఏదైతే ఉందో ప్రతి భారతీయ పౌరునికి ఈ యొక్క రాజ్యాంగం ఒక ఓటు ఇస్తుంది. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఒక ఓటు ఇస్తుంది అందరికీ. బీహార్లో, కర్ణాటకలో, మహారాష్ట్రలో, హర్యానాలో ఈ రాజ్యాంగం ఒక ఓటు ఇస్తుంది అందరికీ. ఆ ఓటుని దొంగిలిస్తున్నారు. బీహార్లో లక్షల మంది నుంచి వాళ్ళు ఓట్లు దొంగతనం చేస్తున్నారు. యాత్రలో లక్షల మంది మనల్ని కలిశారు, 2-3 సార్లు ఓట్లు కూడా వేశారు. ఏ కారణం ఇవ్వలేదు, కట్ చేశారు. కర్ణాటకలో
లోక్సభ ఎన్నికలకు సంబంధించి నేను మీకు ఆల్రెడీ చూపించాను. ఒక లోక్సభ సీట్లో ఏక్ విధానసభ సీట్లో 1,00,000 ఫేక్ ఓటర్లు ఉన్నారు. ఈ 1,00,000 ఓటర్ల యొక్క కారణం బీజేపీ ఎన్నికలు గెలిచింది. మహారాష్ట్రలో లక్షల కొత్త ఓటర్లు ఉన్నారు. లోక్సభలో లేరు వాళ్ళంతా. లోక్సభలో మనం గెలిచాము. లోక్సభ ఎన్నికల తర్వాత 4 నెలలకు ముందే లక్షల ఓటర్లు కొత్త వాళ్ళు వచ్చారు. మొత్తం అందరూ బీజేపీకి ఓట్లు వేశారు. మేము అప్పుడు ఎలక్షన్ కమిషన్ అడిగాము, ఇలా పేర్లు చెప్పు ఎవరు వాళ్ళు అని, ఎవరు వాళ్ళంతా అని. ఓటర్ లిస్ట్ చూపించమంటే ఎలక్షన్ కమిషన్ మేము చూపించండి. మేము అప్పుడు చెప్పాము, ఓకే వీడియోగ్రాఫ్ చూపించమన్నా. పోలింగ్ బూత్ లో వీడియోలు పెట్టారు కదా, అది ఇవ్వమన్నాము. మేము చూడాలనుకుంటున్నాము, ఎంతమంది ఓట్లు వేసారో చూడాలనుకుంటున్నాము. ఎలక్షన్ కమిషన్ చెప్పింది ఇవ్వము, మేము చూపించమన్నాము. వీడియోగ్రఫీ చూపించాలని చట్టం ఉంది, కానీ ఆ చట్టం మార్చేశారు. లేదు, ఇచ్చే ప్రసక్తే లేదు, చట్టం మారుస్తామని చట్టం మార్చారు. మేము వీడియోగ్రఫీ చూపించాము. 45 రోజుల్లో వీడియోలు మొత్తం నాశనం చేసామని చెప్పారు. బ్రదర్ సిస్టర్, ఎలాగైతే మహారాష్ట్రలో ఎన్నికలు దొంగతనం చేశారో, ఎలా హర్యానాలో దొంగతనం చేశారో, అలాగే బీహార్ లో కూడా దొంగతనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? ఎందుకంటే వాళ్ళ దళితులకి, అణగారిన వాళ్ళకి, ఈబీసీలకి మీ హక్కు ఇవ్వటం ఇష్టం లేదు వాళ్ళకి. వాళ్ళకి తెలుసు ఇది రాజ్యాంగం ఓటు పేదలకి హక్కు ఇస్తుంది. అదానీ అంబానీ ప్రభుత్వం నడపాలనుకుంటున్నారు. మీరు ప్రశ్నిస్తారు కాబట్టి వాళ్ళు మీకు సమాధానం ఇవ్వటం ఇష్టం లేదు. అందుకని మీ ఓట్లు లాగేసుకొని మీ ఓటుని తీసేస్తున్నారు. లక్షల మంది ఓట్లు బీహార్ లో తీసేశారు. లక్షల మంది ఎలక్షన్ దొంగతనం చేయడానికి ట్రై చేస్తున్నారు. అందుకని మనం ఓటర్ అధికార యాత్ర బీహార్ మొత్తం ఓటర్ అధికార యాత్ర మొదలెట్టాం. ఆల్రెడీ మాకు అనిపించింది బీహార్ ప్రజలు మీ యొక్క వాయిస్ మాకు వినిపిస్తుంది. మరియు ఇది మర్చిపోకండి, ఒక్క ఓటు కూడా దొంగతనం చెయ్యనివ్వకూడదు. ఒక్క ఓటు కూడా దొంగతనం చేయకూడదు. ఈ యాత్ర లక్ష్యం ఏంటంటే, మీరు మాకు చాలా మద్దతు ఇచ్చారు, రాత్రి వచ్చారు, మీరు చాలా ప్రేమగా మా మాటలు విన్నారు. హృదయపూర్వకంగా మీకు ధన్యవాదాలు చెప్తున్నాను. నమస్కారం. జై హింద్, జై బిహార్.